మహానటుడు, జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటుగా బాలీవుడ్ని కూడా షేక్ చేస్తూ ఉంది. ఎందుకంటే భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా అల్లు అర్జున్ ఒక హిస్టరీ క్రియేట్ చేశాడు. పుష్ప 2, పుష్ప 1 నార్త్లో, హిందీలో కూడా సినిమా బాగా నడుస్తూ ఉంది. అయితే అల్లు అర్జున్ డిసెంబర్ 5వ తేదీ హైదరాబాద్లోని సంధ్యా థియేటర్లో సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించిన సంగతి అందరికీ తెలిసింది. ఆ సమయంలో ఆ మహిళతో పాటు ఆమె 5 ఏళ్ల కుమారుడు, భర్త కూడా ఉన్నారు. కుమారుడు కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. హీరో సంధ్యా థియేటర్కి వస్తున్నాడని, రక్షణ కల్పించాలని పోలీసులకి ముందే సమాచారం ఇస్తే వారు మేము రక్షణ ఇవ్వలేము, రావద్దని చెప్పారు. అయినా కూడా వచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగి ప్రాణం పోయింది, కేసు నమోదైంది. ఇక ఆ తర్వాత సినిమా రిలీజ్ కావడము, ఆ కేసు అలా 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 నడిచి గబాలన నిన్న మధ్యాహ్నం అల్లు అర్జున్ అరెస్ట్ అంటూ ఇక మీడియాలో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఎప్పుడైతే ఢిల్లీలో పుష్ప 2 సక్సెస్ మీట్ పూర్తి చేసుకుని హైదరాబాద్, శంషాబాద్లో దిగి ఇంటికి రాగానే గబాలన పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు. 15 రోజులుగా దాదాపుగా సైలెంట్గా ఉన్న పోలీసులు ఒక్కసారిగా అల్లు అర్జున్ని గబాలను వేసుకొచ్చేసరికి ఇక అనేక అనుమానాలు, అనేక కథనాలు, అనేక రివ్యూలు, రకరకాల ఊహాగానాలు. మామూలుగా రాజకీయ నాయకులు మీటింగ్లు పెట్టినప్పుడు భారీ మీటింగ్లు అయితే ఒక 4-5, చిన్నపాటి మీటింగ్లు అయితే 1-2. ఇక హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు, సక్సెస్ మీట్లప్పుడు, ఆ హీరోలు థియేటర్లకు వచ్చినప్పుడు ఇలా తొక్కిసలాటలు జరుగుతూనే ఉంటాయి. అయితే దీని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెంట్. ఇక శృంగార దర్శకుడు వర్మ అయితే ఒక కామెంట్ చేశాడు. అయితే వర్మ కామెంట్ చేయకముందే పాల్ ఇదే విషయాన్ని కూడా రైజ్ చేశాడు. అయితే కేఏ పాల్ ఏ విషయాన్ని రైజ్ చేసినా ఎవడు సీరియస్గా తీసుకోడు కాబట్టి కేఏ పాల్లో ప్రజలు జోకర్ను చూసుకుంటున్నారు. అయితే కేఏ పాల్ చెప్పిందే వర్మ మరలా ట్వీట్ చేశాడు. ఇక ఈ శృంగార దర్శకుడు ఏం చెప్పినాడు, పుష్కరాల సమయంలో తొక్కిసలాట జరిగి జనం వస్తే ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారా? రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగి చనిపోతే రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేస్తారా? బ్రహ్మోత్సవాల్లో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే దేవుణ్ణి అరెస్ట్ చేస్తారా అంటూ వీడు కొత్త సూత్రం ఒకటి రైజ్ చేశాడు. పోలీసులే కదా ఏర్పాట్లు చేసుకోవాల్సిందే అని. పోలీసుల దగ్గర ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఎంతమంది వస్తారో పోలీసులకు ముందే చెప్పాలి. 350 మంది వస్తారంటే పోలీసులు 500 మందికి ఏర్పాట్లు చేసుకుంటారు. నువ్వు 350 మంది వస్తారని చెప్పేసి 3,50,000 మంది జనాన్ని పోగు చేస్తే పోలీసు వాళ్ళు చేసుకునే ఏర్పాట్లు చాలవు. వచ్చే జనాభా ఎంత ఉంటుందో దాన్ని బట్టి పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఇదే జరిగింది. ఒకడు భక్తులందరినీ పోగేసాడు, 4 లక్షల మంది వచ్చారు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి? గుంపులు వచ్చారు. 4,000 మంది వచ్చే దగ్గర 4 లక్షల మంది వచ్చారు. తొక్కిసలాట జరిగి చనిపోయినారు. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ కనుక ఏదైనా శక్తులు పనిచేశాయంటే గ్యారంటీగా పనిచేశాయని చెప్పచ్చు. ఎందుకంటే పోలీసులకి ఏమీ పని లేనట్టు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అందులో నిజం లేదు. పోలీసులు అన్ని కేసులు 1 by 1 చేసుకుంటూ వస్తూ ఉంటారు. అర్జెంట్ కేసులు ఉన్నప్పుడు గబాలను చేస్తారు. ఏదైనా యాక్సిడెంట్ కేసు వచ్చిందంటే వెంటనే 5 నిమిషాల్లో అక్కడికి ఉంటారు. కొంచెం 1 గంట తర్వాత యాక్షన్ తీసుకునే కేసులు ఉంటాయి, 1 రోజు తర్వాత యాక్షన్ తీసుకునే కేసులు ఉంటాయి, 4 రోజుల తర్వాత తీసుకునే ఉంటాయి. ఆ విధంగా అల్లు అర్జున్ తీసుకెళ్లారు. పోలీసులకి అల్లు అర్జున్ మీద ఏమి కక్ష ఉండదు. ఎందుకంటే అల్లు అర్జున్కి పోలీసులకి వాళ్ళిద్దరికి ఫ్యాక్షన్ గొడవలు ఏమి లేవుగా. రేవంత్ రెడ్డి కూడా అదే విషయం చెప్పాడు. అల్లు అర్జున్ని నేను అరెస్ట్ చేయించాను, తొక్కిసలాట విషయంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తూ ఉంది, అందుకే రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించాడు అని ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. అల్లు అర్జున్ని జైల్లో పెట్టారని అందరూ నన్ను అడుగుతున్నారు, కానీ
ఒక మహిళ చనిపోయింది, పిల్లోడు చావు బతుకుల మధ్య ఉన్నాడు, అతను రేపు రికవరీ అయ్యి కోలుకొని బయటకు వచ్చి అమ్మేది అని అడిగితే ఏం సమాధానం చెప్తారని అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తాడని అడుగుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి సీఎం. అల్లు అర్జున్ నాకు సమీప బంధువు కూడా అవుతాడు. అల్లు అర్జున్ భార్య వాళ్ళ నాయన కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, వాళ్ళంతా నాకు బంధువులు కూడా, సమీప బంధువులు కూడా, నా బంధువుని నేను అర్చించుకుంటాను అంటున్నాడు. అయితే కోమటిరెడ్డి ఇటీవల సినిమా హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు కూడా కావాలనే కాంగ్రెస్ నేతలు అరెస్ట్ చేయించారు అనే విషయాన్ని బలపరుస్తూ ఉంది. వాళ్ళు అరెస్ట్ చేయించారా లేదా అనేది స్పష్టంగా ఎవరు చెప్పలేం. కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రో మంత్రో చెప్తే పోలీసులు గబాలను వచ్చి వేసుకుపోయారంటానికి కూడా లేదు. ఎందుకంటే అక్కడ క్రైమ్ జరిగింది, దానికి ఎవడు బాధ్యుడు ఏంటి అనేది పోలీసులు కేసులో వివరంగా రాస్తారు, కోర్టుల్లో న్యాయమూర్తి అంతా విని జడ్జిమెంట్ ఇస్తారు. అంతేగాని ముందస్తు అనుమతులు తీసుకోకుండా, పోలీసుల దగ్గర నుంచి క్లియరెన్స్ రాకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆడికి పడితే ఆడికి పోతే మరి అక్కడ తొక్కిసలాట జరిగి సస్తే ఎవడు బాధ్యుడు, అది కూడా చూసుకోవాలి. అందువల్ల అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల రాజకీయ ప్రమేయం లేదని కానీ ఉంటుందని కానీ స్పష్టంగా చెప్పడానికి లేదు. ఎందుకంటే ప్రభుత్వం కనుక అల్లు అర్జున్ వదిలేస్తే ఒక మహిళ చనిపోయినా, ఒక బిడ్డ చావు బతుకుల్లో ఉన్న ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు అంటూ ప్రతిపక్ష నేతలు కేటీఆర్, పెద్దముక్కు, చిన్నముక్కు వీళ్ళంతా బయలుదేరతారు. ఇక యాక్షన్ తీసుకోకపోతే అదొక బాధ, యాక్షన్ తీసుకుంటే అల్లు అర్జున్ లాంటి మహానటుని అరెస్ట్ చేస్తారా? ఇక రాజకీయ నాయకులు మీటింగులు పెట్టినప్పుడు గుంపులు 10 మంది 18 మంది చనిపోతే వాళ్ళని పట్టించుకోరా అంటూ ఈ విధంగా అరెస్ట్ చేస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే బీజేపీ నేతలంతా తెర మీదకి వచ్చి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు పాల్పడుతూ ఉన్నాడు అంటూ తెలంగాణ బీజేపీ నేతలతో పాటు కేంద్రంలో ఉన్న రైల్వే మంత్రి కూడా స్పందించాల్సి వచ్చింది. అంటే తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతోనే అల్లు అర్జున్ తీసుకెళ్లి జైల్లో పెట్టారా, లేదంటే సినిమా యాక్టర్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రాయితీలు తీసుకుంటూ బెనిఫిట్ షోలకి 800 రూపాయల టికెట్ అమ్ముకోవడానికి, 1250 రూపాయల టికెట్ అమ్ముకోవడానికి, బెనిఫిట్ షోలకే కాదు దాదాపుగా 19 రోజుల పాటు అధిక ధరలకు టికెట్లు అమ్ముకోవడానికి అనుమతించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి అలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లు అర్జున్ తీసుకెళ్లి బొక్కలో వేయించింది అని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఎలాగైనా సినిమా హీరోలు మెడల వంచాలనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం చేసిందని కూడా మరో ప్రచారం కూడా జరుగుతుంది. ఈ మధ్య వీళ్ళు చాలా బాగా ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుంచి అన్నీ పొందుతూనే ప్రభుత్వం మీదే విమర్శలు చేస్తూ ఉన్నారు. కనీసం అక్కడ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయి పిల్లోడు హాస్పిటల్లో ఉంటే కనీసం పరామర్శించడానికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకటి కూడా టైం లేకుండా పోయిందా అని కోమటిరెడ్డి చేసిన విమర్శల్లో కూడా అర్థం ఉంది. ఒక మనిషిని కోల్పోయి ఒక కుటుంబం అంతా చిన్నభిన్నం అయిపోతే పిల్లోడు చావు బతుకుల్లో ఉంటే ఎవడన్నా ఒక్కడు కూడా వచ్చి పరామర్శించిన పాపాన పోలేదుగా, ఎవడన్నా ఒకరు రావచ్చుగా, రాలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ఈయనేదో పాకిస్తాన్తో పోరాడిన సైనికుడు కాదు, బొకడా కాదు, మరి ఈయనేదో తీసుకుపోయి లోపలేసామంటే పోలీసులు వాళ్ళ పని వాళ్ళని చేసుకునిరా? హీరో అయితే రాజ్యాంగం అన్న ప్రత్యేకమైన హక్కులు కల్పించిందా? ఏం లేదు. దేశంలో వాడు హీరో అయినా, ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, సామాన్య మానవుడైనా హక్కులన్నీ కామన్. అయితే విఐపి ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళ మూమెంట్ ఉన్నప్పుడు జనం గుంపులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి జనం సేఫ్టీ కోసం పోలీసులు ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. మరి అల్లు అర్జున్ అరెస్ట్ కనుక శక్తులు పనిచేశాయా, శక్తులు పనిచేయలేదా, ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు కక్ష కట్టారా అనే విషయం ఇప్పుడు చర్చకు దారితీసింది. అయితే కొన్ని శక్తులు అయితే పనిచేసి ఉండొచ్చు, పైనుంచి ప్రెజర్ లేనిదే పోలీసులు గబాలను వచ్చి అల్లు అర్జున్ బెడ్రూమ్లో ఉండగానే గుంజుకుపోయి చెంచలగూడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ విచారించి ఆ వెంటనే మళ్ళా నాంపల్లి కోర్టులో పెట్టి గాంధీ హాస్పిటల్లో తీసుకెళ్ళి మెడికల్ పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి ఆడ వెంటనే గంటలో తీర్పు తీసుకెళ్ళి చెంచలగూడ జైల్లో వేసినారు. వాళ్ళు ఇంకా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి కాపీలంతా
ఆ పోస్ట్లో అక్కడికి వెళ్ళేసరికి 10 గంటల 30 నిమిషాలు అయింది. అప్పటికే జైలు నిబంధనల ప్రకారం ఆ సమయంలో విడుదల చేయడం కుదరదు. ఇంకా దానికి ఎవడు పీకేది ఏం లేదు. ఇక కోర్టుకు వెళ్ళడానికి కూడా ఏం లేదు. ఉదయాన్నే విడుదల చేస్తారు. ఇక ఈ పాటికే ఫ్యాన్స్ మొత్తం రెచ్చిపోయింది. అల్లు అర్జున్ కనుక జైల్లో పెడితే రాష్ట్రం అంతా రొచ్చయిద్ది, అగ్నిగుండం అయిద్ది, బంగాళాఖాతం అయిద్ది అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా. ఇక సహజంగా ప్రతి నటుడికి అభిమానులు ఉంటారు. అల్లు అర్జున్కి ఉన్నారు, అలీకి కూడా ఉన్నారు. అభిమానులు ఉండడం తప్పు లేదు. అభిమానులు ఎవరు తప్పడం. అయితే అభిమానుల సేఫ్టీ కూడా చాలా ముఖ్యం. హీరోకి ఏదైనా అయితే అభిమానులంతా రెచ్చిపోయి బ్లేడ్లతో కోసుకుంటే ఉపయోగం ఉండదు. అరెస్ట్ చేసినా కూడా కోర్టులు చూసుకుంటా కంగారు పడాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు అనే కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఎవరి పేరు చెప్తారో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.